శరణము బరువైన సిలువను మోయలేక బరువైన సిలువను మోయలేక కలువరికి తన వీపులా భారముతో సిలువను మోసెను. కలువరికి తన వీపులా భారముతో సిలువను మోసెను. భారముతో సిలువను మోసెను. సిలువే నాకు శరణము శరణము. సిలువే నాకు బలము ఎంతో బలము. కరుణైన సిలువలో కాళ్ళు చేతులను మేకులతో కొట్టగానెను నాకై. కలువైన సిలువలో కాళ్ళు చేతులను మేకులతో కొట్టగానెను నాకై. హృదయములో కాచెను నా స్థానములో యేసు నిలిచెను. హృదయములో కాచెను నా స్థానములో యేసు నిలిచెను. నా స్థానములో యేసు నిలిచెను. నా స్థానములో యేసు నిలిచెను. సిలువే నాకు శరణము శరణము. సిలువే నాకు బలము ఎంతో బలము. సిలువ నాకు రక్షణ. ఆ సిలువే నాకు ఆదరణ. సిలువ యొద్దనే నాకు రక్షణ. ఆ సిలువే నాకు ఆదరణ. ఆ సిలువే నాకు ఆదరణ. ఆ సిలువే నాకు ఆదరణ. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 24వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 24 నుండి. ఏలయనగా నీ దేవుడైన యెహోవా దహించు అగ్నియు రోషము గల దేవుడినై ఉన్నాడు. మీరు పిల్లలను పిల్లల పిల్లలను కని ఆ దేశమందు బహుకాలము నివసించిన తరువాత మిమ్మును మీరు పాడు చేసుకుని ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనను చేసి నీ దేవుడైన యెహోవాకు కోపము పుట్టించి ఆయన కన్నులెదుట కీడు చేసిన యెడల మీరు ఈ యోర్దాను దాటి స్వాధీనపరచుకునబో దేశంలో ఉండకుండా త్వరలోనే బొత్తిగా నశించిపోదురని భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా ఉంచుచున్నాను. ఆ దేశమందు బహుదినములు ఉండక మీరు బొత్తిగా నశించిపోదురు. మరియు యెహోవా జనములలో మిమ్మల్ని చెదరగొట్టును. యెహోవా ఎక్కడికి మిమ్మల్ని తోలివేయునో అక్కడి జనములలో మీరు కొద్దిమందే మిగిలిందురు. అక్కడ మీరు మనుషుల చేతి పని అయిన కర్ర రాతి దేవతలను పూజించెదరు.
అవి చూడవు, వినవు, తినవు, వాసన చూడవు. అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెదకని ఎడల, నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణాత్మతోనూ వెదుకున్నప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. ఈ సంగతులన్నీ నీకు సంభవించిన తరువాత నీకు బాధ కలుగునప్పుడు అంత్యదినములలో నీవు నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట వినిన ఎడల, నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడవడు, నిన్ను నాశనము చేయడు, తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మరచిపోడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును తన ఆశీస్సులు జోడించినగాక. తల వంచి చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, జీవము కలిగిన తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రము నాయన. అయా నీవు రోషము కలిగిన దేవుడు నాయన. అయా నా తండ్రి, నువ్వు దహించు అగ్నివై ఉన్నావు ప్రభువా. ఈ సాయంకాల సమయంలో మీ సన్నిధిలోకి మేము వస్తున్నాము నాయన. భయముతోనూ వణుకుతోనూ మీ సన్నిధిలో అయా మేము ఉండవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే నువ్వు న్యాయవంతుడైన దేవుడు నాయన, నీవు నీతిమంతుడైన దేవుడు నాయన, నీవు పరిశుద్ధమైన దేవుడు ప్రభువా. నీవు పరిశుద్ధుడు కనుక మేము కూడా పరిశుద్ధంగా ఉండాలని ఈ వాక్యం సెలవిస్తూ ఉన్నది నాయన. కనుక ఈ సన్నిధిలోకి ఈ ప్రభురాత్రి భోజనంలో పొందడానికి వచ్చిన మా అందరినీ మీరు ఈ కృప చేత ఆదరించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మా దోషములను, అపరాధములను, అతిక్రమములను అయా తండ్రి నువ్వు పరిహరించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ ఆత్మ చేత ఈ సమయంలో మీరే దిగిరండి నాయన, మీరే మాట్లాడండి తండ్రి. మమ్మల్ని జీవింప చేయమని అయా తండ్రి, మమ్మల్ని ఉజ్జీవింప చేయమని మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. కూర్చోవచ్చు. యేసుక్రీస్తు నామములో వచ్చిన పరిశుద్ధులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. మరి ప్రభురాత్రి భోజనం కొరకు మనందరం కూడా మరి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ఉన్నారని నమ్ముచున్నాను. మరి వాక్యంలోకి వెళ్ళబోయే ముందుగా మరి ఈరోజు సహోదరుడు జోసెఫ్ గారిని మనం డెడికేట్ చేయాలి. మరి ట్రెజరర్గా మరి పోయిన ప్రభురాత్రి భోజనం రోజు మరి సంఘం ఆయన్ని ఎన్నుకున్నది. సో ఇప్పుడు ఆయన మనం డెడికేట్ చేసినప్పుడు ఆయన డెడికేటెడ్ ట్రెజరర్ అవుతారు. ఆమె ఇప్పుడు ఎన్నిక చేయబడినటువంటి కాదు. సో కాబట్టి ప్రస్తుతానికి ఇప్పుడు ముందుగా సహోదరుడు జోసెఫ్ గారు వస్తే మనం ప్రార్థన చేసి డెడికేట్ చేద్దాం. ఆ తర్వాత ముందుకు వెళ్దాం. ఆమె రైట్. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు, జీవము కలిగిన తండ్రి, సర్వోన్నతుడా మీ ఘననామమునకు స్తోత్రం నాయన. అయా మీ పని నిమిత్తము సంఘములో అనేక నాయన ప్రభా పదవులను అయా నా తండ్రి మా ప్రవక్త నా తండ్రి తెలియపరిచి ఉన్నాడు, వాటిని నియమించి ఉన్నాడు. ఈ సంఘం అంతా కూడా క్రమంలో నడవటానికి ఈ పదవులు ఉపయోగపడతాయి నాయన. అలాంటి ఒక పదవి అయా ట్రెజరర్ పదవి అనేది ప్రభు. అయా నా తండ్రి, ఆ పదవికి సహోదరుడు జోసెఫ్ గారిని అయా నా తండ్రి సమర్థుడని, అయా నీతిమంతుడని, సరిపోయిన వాడని అయా నా తండ్రి మీ సహాయం చేత సంఘము అయా నా తండ్రి ఎన్నుకున్నది నాయన. కనుక ఈ సమయంలో నా తండ్రి మీ చిత్తాన్ని మేము గుర్తించి ఉన్నాము. అయా మీ యొక్క నా తండ్రి ఆలోచనను ఎరిగి ఉన్నాము. కనుక ఇదిగో తండ్రి, మీరు ఏది మాట్లాడినా సరే అయా సంఘము ఓటింగ్ ద్వారా అయా పరిశుద్ధాత్మ నిర్ణయం తెలియపరచబడుతుందని మా ప్రవక్త చెప్పినట్టుగా అయా సహోదరుడు జోసెఫ్ గారిని సంఘము అయా ట్రెజరర్గా ఎన్నుకున్నది కనుక ఈ సమయంలో యేసుక్రీస్తు నామంలో సహోదరుడు జోసెఫ్ గారిని ట్రెజరర్గా అభిషేకిస్తున్నాము నాయన. యేసుక్రీస్తు నామంలో ట్రెజరర్గా సహోదరుని ప్రతిష్ఠిస్తున్నాము తండ్రి. అయా నీ మొదలుకొని సహోదరుడు అయా నా తండ్రి ఆ పనిలో అయా నా తండ్రి తన యొక్క పనిని తాను పూర్తిగా సంపూర్ణంగా హృదయపూర్వకంగా అయా నా తండ్రి శాయశక్తుల ఆ పనిని నిర్వర్తించినట్లుగా మీరు దీవించండి, ఆశీర్వదించండి.
తను నాయన ఆ కార్యాలయంలో కొనసాగుతుండగా మీ యొక్క కృపను, మీ యొక్క దయను ఆయా సహోదరుల పట్ల ఉంచమని ప్రార్థిస్తున్నాను. మీ ఆత్మచేత నింపండి ప్రభువా. తాను ఏ పనులైతే చేయాల్సి ఉన్నవో అవన్నిటినీ కూడా ప్రభువా తను అర్థం చేసుకొని అయా తండ్రి ఇదిగో మీ యొక్క సంఘం యొక్క క్షేమం కొరకు అయా తండ్రి మీ యొక్క నామ మహిమార్థము అయా ఈ యొక్క పోస్టుని తను నిర్వర్తించినట్లుగా మీరే దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడునైనా యేసు క్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా సంతోషం. మరి మన సంఘంలో ఆ విధంగా సంఘ క్రమాన్ని పాటించడం అనేది విధంగా దేవుని యొక్క ఆశీర్వాదమైనది. హల్లెలూయా. సరే తీసుకుంటా. అనౌన్స్ చేశారా? సరే సరే. అందరి వందనాలమ్మా. ఏమి లేదు కానీ మన షారోలు కదా, షారోలు బాగలేనప్పుడు సంఘంలో నుంచి డబ్బులు 500 ఇచ్చారంట. రక్త పరీక్ష చేయించుకోవడానికి అయితే ఇచ్చారు. దాన్ని సంఘం లెక్కలు చెప్పేటప్పుడు చెప్పినప్పుడు మరి అందరూ విన్నారు కదా. కాబట్టి మరి సహోదరుని మొన్న ఒక 4 రోజుల కింద 4 రోజులు 5 రోజులు అయింది వచ్చి 500 తీసుకొని వచ్చి మావయ్య ఇది నాకు ఇచ్చారప్పుడు 700 ఇచ్చి అందరూ కలపడినారు. అంటే నేను అందరూ సంఘంలో వాడేవే కదా సార్, అవసరం అయితే ఉంచుకో ఏముందా అంటే కాదు కాదు మా దేవుడి సొమ్ము కాబట్టి దేవుడికి కాదు ఇయ్యగలుగుతా కదా, నేను ఇయ్యగలుగుతున్నా కాబట్టి నేను ఇస్తాను. అదే చేత కాబట్టి ఇయ్యగలుగుతా చెప్తున్నాను కాబట్టి తీసుకొని అందులో కలపండి దేవుడి సొమ్ము సార్ నీ ఇష్టం అని తీసుకోండి. అవి మరి ఆ రోజు పర్యటన చేసింది కాబట్టి అందరూ తెలుసు కదా. మళ్ళీ అందరూ ఏం చేద్దంటే ఇంతే బాగుంటుంది. అప్పుడు అందరూ మీ దగ్గర ఉంచండి. మీరంటే మీరు రాసుకోవాలి. ఎందులో వేసినా సరే మీరు రాసుకుంటే సరిపోతుంది. మీరు రాసుకుంటే సరిపోతుంది. సరే సరే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సో సాయంకాల సమయంలో మరి దేవుడు మనందరినీ కూడా దీవించును గాక. ఆమేన్. మరి ప్రతి ప్రభురాత్రి భోజనానికి కూడా మరి ఉదయం కొంతమంది రావట్లేదు. మరి వాళ్ళ ఆలోచన ఎలా ఉందో, లేదంటే వాళ్ళకి నిజంగానే పనులు ఉన్నాయో మనకు తెలియదు. ప్రభురాత్రి భోజనం రోజు పగలు కూడా రావాల్సిన అవసరం ఉంది. సో తప్పకుండా రండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఆమేన్. సో కాబట్టి 2 పూట్ల ప్రతి ప్రభురాత్రి భోజనం రోజు మనకి 2 పూట్ల ప్రార్థన ఉంటుంది కాబట్టి 2 పూట్ల కూడా రావడానికి మీరు ప్రయత్నం చేయండి. సాయంత్రం ఉంది కదా అని చెప్పి ఆ విధంగా ఒకవేళ ఆ విధంగా కనుక మీరు మానేసినట్లయితే మీరు ఖచ్చితంగా ఒకసారి దాని గురించి ఆలోచన చేయండి. ఆమేన్. సో 2 పూట్ల కూడా మీరు అటెండ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. హల్లెలూయా. నేను ఏదో చెప్పాలనుకున్నాను, మర్చిపోయాను నేను. రైట్. సో డెడికేషన్ అయిపోయింది, ప్రకటన అయిపోయింది. సరే, మంచిది. మరి కొద్ది నిమిషాలు మనం వాక్యాన్ని ధ్యానం చేద్దాం. 9 అయింది సమయం. ఓకే. సో ఈరోజు చదువుని వాక్య భాగం నుంచి ఒక చిన్న అంశాన్ని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే సంఘం యొక్క నడవడిక. సంఘం యొక్క నడవడిక. ఆమేన్. సో ఈరోజు సంఘము ఎలా నడవాలి, సంఘంలో ఉన్నటువంటి సభ్యులు ఎలా నడుచుకోవాలి, ఎందుకు నడుచుకోవాలి, నడుచుకోకపోతే ఏమవుతుంది, నడుచుకోకపోతే ఎవరికి నష్టం, నడుచుకుంటే ఎవరికి లాభం అన్నది ఈరోజు మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకనంటే సంఘం అనగా యేసుక్రీస్తు యొక్క శరీరం. ఆమేన్. సంఘం అంటే ఎవరు? యేసుక్రీస్తు యొక్క శరీరం.
ప్రభురాత్రి భోజనం రోజు మనం ఒక వాక్యం చదువుతూ ఉంటాం కొరింథీయులకు రాసిన పత్రిక. ఏంటి అని అంటే, ఇది ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగు చేసుకుంటున్నాడు అన్న మాట మనం చదువుతాం. ఇక్కడ ఇది ప్రభు శరీరము అని ఆయన మాట్లాడుతున్నప్పుడు ప్రవక్త ఏమన్నాడంటే, ఆ మాట తీసుకొని అది కేవలం రొట్టె ద్రాక్షారసం గురించి ఆయన చెప్పట్లేదు. ఆమె సో ప్రభు శరీరం అంటే కేవలం రొట్టె ద్రాక్షారసం మాత్రమే కాదు, ప్రభు శరీరం అంటే దేవుని సంఘం అన్నాడు ఆయన. ఆమె అంటే మీరు ప్రభురాత్రి భోజనంలో పాల్గొనడం పొందడానికి వచ్చినప్పుడు మీకు ఒక వివేచన ఉండాలి, మీకు ఒక అవగాహన ఉండాలి అంటున్నాడు పౌలు గారు. ఏంటి అవగాహన, ఏంటి వివేచన అని అంటే, మనము సంఘంలో ఉన్నాము అనగా మనము క్రీస్తు శరీరంలో ఉన్నాము. మనం ఎక్కడో లోకంలో లేవు, మన ఇష్టానుసారంగా జీవించడానికి మనం లోకంలో లేము, లేదా ఇంకెక్కడో లేదు. కానీ మనం ఎక్కడున్నాం అంటే దేవుని యొక్క శరీరంలో భాగమే ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి ఆ విషయం నువ్వు వివేచించాల్సిన అవసరం ఉంది అన్నాడు పౌలు గారు. ఆ విషయాన్ని నువ్వు గ్రహించాల్సిన అవసరం ఉంది అన్నాడు పౌలు గారు. ఎందుకనంటే వివేచన ఉన్నప్పుడు, మనం చేస్తున్నటువంటి పనిని గ్రహించినప్పుడు మన యొక్క బిహేవియర్ ఒక రకంగా ఉంటుంది. మనం ఏం చేస్తున్నామో మనం తెలియనప్పుడు మన యొక్క ప్రవర్తన ఇంకో రకంగా ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి మనము పౌలు గారు బైబిల్ ఏం చెప్తా ఉంది అంటే, నీవు సంఘంలో అనగా క్రీస్తు శరీరంలో సభ్యుడివై ఉన్నావు అన్న విషయాన్ని జ్ఞాపకం పెట్టుకో, దాన్ని గుర్తుంచుకో అని బైబిల్ స్పష్టంగా చెప్తాం. ఆమె ప్రవక్త వర్తమానంలో, చాలా వర్తమానంలో ఆయన ఏమంటున్నాడు అంటే, ఎప్పుడైతే మనము యేసుక్రీస్తు నామంలో నీటి బాప్తిసం పొందుతామో అప్పుడు సంఘంలో సభ్యులు అవుతామంట. ఆమె అర్థమవుతుందా? ఎప్పుడైతే ఒక వ్యక్తి నీటి బాప్తిసం, యేసుక్రీస్తు నామంలో నీటి బాప్తిసం పొందుతాడో సంఘం యొక్క సహవాసంలోకి వస్తాడు. అంటే దాని అర్థం, నీటి బాప్తిసం పొందినటువంటి ప్రతి వ్యక్తి కూడా సంఘంలో చేరతాడు. ఇక ఎంత మాత్రం కూడా లోకానికి చెందినవాడు కాదు. ఇక అతను ఎవరికి చెందినవాడు అంటే సంఘానికి చెందినవాడు అన్నాడు. అలాగే కాబట్టి నీటి బాప్తిసం ద్వారా మనం సంఘంలోకి ప్రవేశిస్తాము, సంఘంలో మనం సహవాసం పొందుతాము, సంఘంతో మనం సహవాసం చేస్తున్నాము అని అంటే మన యొక్క నడవడిక ఇప్పుడు సంఘానికి లోపలి మనం నడవాలి. నీవు బాప్తిసం తీసుకున్న వరకు లోకంలో ఉన్నావు. లోకంలో నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించుండొచ్చు, నీ ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడి ఉండొచ్చు, నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తించుండొచ్చు. కానీ ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకోవడం ద్వారా సంఘం యొక్క సహవాసంలోకి వస్తామో అప్పుడు మన నడవడిక ఖచ్చితంగా బైబిల్కి అనుగుణంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. హల్లెలూయా. ఎందుకంటే మనం ఎక్కడున్నామంటే బయట లేము, కానీ ఇప్పుడు సంఘం లోపలికి వచ్చాం, సంఘం యొక్క సహవాసంలోకి మనము వచ్చాం. అలాగే ఇంకొక వర్తమానంలో ప్రవక్త ఏమంటాడంటే, నీటి బాప్తిసం ద్వారా నువ్వు సంఘంలో సభ్యుడు అయితే, నీటి బాప్తిసం ద్వారా నువ్వు సంఘ సహవాసంలోకి వస్తే, పరిశుద్ధాత్మ బాప్తిసం ద్వారా నీవు క్రీస్తు శరీరంలో భాగమవుతున్నావు అన్నాడు. ఆమె నీటి బాప్తిసం కేవలం నేను సంఘంలో సభ్యుడిగా చేస్తుంది, కానీ పరిశుద్ధాత్మ బాప్తిసం పొందినప్పుడు నీవు సార్వత్రిక వధువు సంఘంలో, సార్వత్రికంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి యేసుక్రీస్తు శరీరంలో నీవు భాగమవుతావు. హల్లెలూయా. కాబట్టి సంఘమా, నీటి బాప్తిసం పొందినప్పుడు నువ్వు సంఘంలోకి సభ్యుడైనప్పుడు, నీవు పరిశుద్ధాత్మ బాప్తిసం పొందినప్పుడు ఇప్పుడు యేసుక్రీస్తు శరీరంలోనే భాగమైపోతావు. అంటే నువ్వు పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుతావో నీవు సంఘ సభ్యుడివి, అలాగే యేసుక్రీస్తు శరీరంలో సభ్యుడివి. అంటే రెండు సభ్యతలు ఉన్నాయి నీకు. ఆమె కాబట్టి సంఘమా,
మీరు గమనించండి, మనం సంఘంలో ఉన్నప్పుడు, సంఘంతో సహవాసం చేస్తున్నప్పుడు, సంఘంతో నడుస్తున్నప్పుడు నీ ఇష్టానుసారంగా నువ్వు, నా ఇష్టానుసారంగా నేను నడవడానికి లేదు. ఆమె ఈ మాటలు జాగ్రత్తగా మీరు గమనించాలని, అర్థం చేసుకోవాలని నేను కోరుతూ ఉన్నాను. ఎందుకనంటే సంఘం ఎదగాలి అని అంటే క్రీస్తు ఆత్మ సంఘం మీదకి రావాలి. సంఘము ఉండాల్సిన స్థితిలోకి వెళ్ళాలి అని అంటే, క్రీస్తు స్వరూపాన్ని ధరించాలి అని అంటే సంఘంలో క్రీస్తు ఉండాలి, దేవుని ఆత్మ రావాలి, దేవుని యొక్క తోడు ఉండాలి. దేవుడు తోడు ఉండాలి అని అంటే, దేవుని యొక్క కదలిక సంఘంలో ఉండాలి అని అంటే సంఘ సభ్యుల యొక్క నడవడిక జాగ్రత్తగా ఉండాలి. ఆమె చాలా మంది నడిచేటప్పుడు, జీవించేటప్పుడు ఏదైనా ఆలోచిస్తారంటే పవిత్రంగా జీవించటం, పవిత్రంగా మాట్లాడటం, పవిత్రంగా ఆలోచించడం, ఇవన్నీ కేవలం ఈ 4 గోడల మధ్యలో ఉన్నప్పుడే చేయాలి. బయటికి వెళ్ళిన తర్వాత అసలు దాంతో సంబంధం లేదు అని అనుకుంటారు చాలా మంది. ఆమె అర్థమవుతుంది అన్నమాట, అర్థమైందా? అంటే దేవుని వాక్యము వినటం, దాని ప్రకారం జీవించడం కేవలం ఈ 4 గోడల మధ్య ఉన్నప్పుడే. బయటికి వెళ్తే అవసరం లేదు. మన ఆలోచన చొప్పున మనం నడవటమే, మనం ఏది మాట్లాడాలనిపిస్తుంది మాట్లాడటమే. ఈ విధమైనటువంటి ఆలోచన విధానం వల్ల సంఘము ఎదగాల్సిన స్థితికి ఎదగట్లేదు. ఆమె కాబట్టి సంఘమా, మనం ఖచ్చితంగా సరైనటువంటి నడక నడవాలి. సరే సహోదరుడా, మాస్టర్ గారు, మేము నడవమండి, మేము నడవం, మేము కేవలం ఏదో వాక్యం ఉండడానికి వచ్చాం, మేమేదో కానుకలు ఇవ్వడానికి వచ్చాం, మేమేదో కొద్దిసేపు ప్రశాంతంగా ఉండడానికి వచ్చాం, అంతే తప్ప ఇవన్నీ చేయమంటే మా వల్ల కాదు అని మీరంటే దానివల్ల మీకు వచ్చిన నష్టం ఏంటి అని మీరు ప్రశ్నిస్తే, దేవుని వాక్యం ఏం చెప్తుందనంటే, నీవు తప్పుగా మాట్లాడటం వల్ల, నీవు ఒక్కడివి తప్పుగా జీవించడం వల్ల సంఘానికి ఏంటి సమస్య అని అంటే, బైబిల్ ఏం చెప్తుందనంటే, సంఘంలో ఒక్క సభ్యుడు తప్పుగా ప్రవర్తిస్తే, సంఘంలో ఒక్క సభ్యుడు తప్పు చేస్తే, పాపం చేస్తే, దాని ఎఫెక్ట్ సంఘం అంతటి మీద ఉంటుందని చెప్తాం. హల్లెలూయా, అర్థమవుతుంది అన్నమాట. దేవుడు పని చేయడానికి అది అడ్డంగా ఉంటుంది. కాబట్టి సంఘంలో ఉన్నటువంటి ప్రతి సభ్యుడు కూడా దేవుని వాక్య ప్రకారంగా జీవించాల్సిందే. నీవు జీవించకపోతే దెబ్బలు ఊరికి పడతాయి అంటే మోసం పడతాయి, అందరికీ పడతాయి. అదే నువ్వు అనుకోవచ్చు, అదే నేను తప్పు చేస్తే నాకే కదా, నీకెందుకు వస్తుంది అని అంటే, ఒకరోజు దేవుడు చెప్పాడు, ఎరికో పట్టణంలో ఏమీ తీసుకోబాకంటే శపించబడింది, వెండి కానీ బంగారం కానీ ఏది కూడా మీరు తీసుకోవద్దు, అసలు ఎలాంటి వస్తువులు కూడా మీరు తీసుకోవద్దు. కాకపోతే వెండి బంగారం దేవుని సముఖంలోకి తీసుకున్నాడు. దేవుని మందిరంలోకి, దేవుని మందిరంలో ఉన్నటువంటి ఆ ట్రెజర్ ఉంటుంది కదా, ట్రెజర్లో తీసుకున్నాడు మీ దొరికినాయి అని. అంతేగాని మీరు ఎవరు కూడా సొంతంగా తీసుకోవద్దు అని దేవుడు చెప్పాడు. అయితే అందరూ వెళ్ళారు, గోడలు కూలిపోయి ఎదుర్కోకూడదు, లోపలికి వెళ్ళారు, అందరినీ కూడా హతమార్చారు. బంగారం, వెండి, ఈ వస్తువులు ఏవైతే అవన్నీ కూడా దేవుని కోసం తీసుకొని వచ్చారు. వాటితో పాటు వెండి, ఇతర వస్తువులు, ఇనప వస్తువులు ఇవన్నీ ఉన్నాయి. వాటిని ఎవరు కూడా వీళ్ళు తెచ్చుకోలేదు. కానీ వాళ్ళలో ఒకడు ఆకాన్ అనేటువంటి వాడు బంగారాన్ని వెండిని తెచ్చుకున్నాడు. నేను చదువుతున్నప్పుడు ఎంత తెచ్చుకున్నాడు రైట్ చూశాను. నేను ఎంత తెచ్చుకున్నాడు ఏంటంటే
50 షెకెల్స్ బంగారం తెచ్చాడంట, 200 షెకెల్స్ వెండి తీసుకొచ్చాడట. 200 షెకెల్స్ అంటే ఎంతో తెలుసా? అది 50 షెకెల్స్ అంటే అర కేజీ. 50 షెకెల్స్ అంటే అర కేజీ. 200 షెకెల్స్ అంటే 2 కేజీలు. అంటే 2 కేజీల వెండి, అర కేజీ బంగారం తెచ్చాడు. అదేనా? 2 కేజీల వెండి, అర కేజీ బంగారం, అలాగే ఒక బబులో వస్త్రం ఒకటి దొరికితే బాగా మెరుస్తాం, దాన్ని కూడా తీసుకొచ్చాడు. సైలెంట్ గా టెంట్ కింద పెట్టాడు, ఏమి వెళ్ళాడు. నెక్స్ట్ డే యెహోషువ ఏం చేశాడంటే, హాయి అనే పట్టణం ఒకటి ఉంది, దాని మీదకి వెళ్ళాలి నెక్స్ట్ యుద్ధానికి. ఎందుకంటే యెహోషువ అప్పటి వరకు చేసినటువంటి యుద్ధాలన్నీ ఎలా చేస్తాడంటే, ఈ సంఘం గమనించండి, వాళ్ళు ఏ పట్టణం మీద పోయినా, ఏ దేశం మీద పోయినా వీళ్ళ వైపు ఒకరు కూడా కావట్లా, ఒకరు కూడా గీత పడట్లేదు. అర్థమైందా? యుద్ధం చేస్తారు. ఇప్పుడు అమెరికా ఉంది, భూటాన్ ఉంది. భూటాన్ చాలా పెద్ద దేశం, ఓకే. అమెరికా చాలా బలమైన దేశం. ఈ బలమైన దేశం బలమైనటువంటి భూటాన్తో యుద్ధం చేసినప్పటికీ అమెరికా గెలుస్తుందని ఎవరికన్నా అనుకుంటాడా? గెలుస్తుంది, అమెరికా గెలుస్తుంది. కానీ అంత పెద్దదైనా సరే అమెరికా ఒక్క సైనికుడే కావాల్సిందే. అర్థమైనా? ఒక్కడైనా చస్తాడు, అది కామన్. కానీ దేవుడు పంపించినటువంటి సైన్యం ఇది. అదేవిధంగా దేవుడు వాగ్దానాన్ని పొందుతున్నటువంటి సైన్యం ఇది. సో ఈ సైన్యం వెళ్ళినప్పుడు, ఈ సైన్యం దేవుడు చిత్తానుసారంగా యుద్ధం చేస్తున్నప్పుడు, ఆమె దేవుడు చెప్పినట్టు యుద్ధం చేస్తున్నప్పుడు ఇక్కడ ఒక్కడు కూడా సాగడానికి లేదు, ఒక్కడు కూడా దెబ్బ తగ్గడానికి లేదు, కనీసం దెబ్బ కూడా తగ్గడానికి లేదు. ఆ విధంగా కొన్ని రాజ్యాలని వాళ్ళు జయించుకుంటూ వచ్చారు. ఎక్కడ కూడా ఒక సమస్య రాలేదు. ఎన్నో పెద్ద పెద్ద రాజ్యాలు వాళ్ళు జయించారు. యోర్దాను అవతలకి వాళ్ళు అవతలే కొన్ని యుద్ధాలు చేశారు. ఆ యుద్ధం చేసినప్పుడు ఎక్కడ కూడా ఒక సమస్య రాలేదు. ఎంత పెద్ద సైన్యమైనా ఉంటున్నాడు అవతల, వీళ్ళు వెళ్తున్నారు, జయిస్తున్నారు, వచ్చేస్తున్నారు. కానీ ఎప్పుడైతే హాయి అనేటువంటి పట్టణానికి పోయారో, ఇంకో విషయం, హాయికి మీరు వేగు చూడండి పోయి, అది ఎంత పెద్ద పట్టణం, దానికి ఎంత సైన్యం ఉంది, లేదా దాని చుట్టూ ఎంత పెద్ద ప్రాకారాలు ఉన్నాయి. సో తద్వారా మనం ఎంతమంది పోవాలి, ఎంతమంది అవసరం అవుతారు అక్కడ పోవడానికి అని వేగు చూడడానికి కొంతమందిని పంపించాడు యెహోషువ. పంపించినప్పుడు వాళ్ళు వేగు చూసి తిరిగి వచ్చి వాళ్ళు ఏం చెప్పారంటే, అయ్యా హాయి పట్టణం పెద్దదేం కాదు, చాలా చిన్నదే, కాబట్టి అందరం పోయి కష్టపడాల్సిన అవసరం లేదు, ఒక 3,000 మందిని పంపించండి చాలు అన్నారు. ఆమె 3,000 మందిని పంపించండి చాలు. అంటే 3,000 మంది అంటే చిన్నదే పెద్దది? చిన్నది. సో అలాంటి హాయి పట్టణాన్ని కొట్టడానికి 3,000 మంది వెళ్ళారు. వెళ్తే అక్కడ ఆరాఫు విచిత్రంగా ఆశ్చర్యంగా 36 మంది చనిపోయారు. ఎంతమంది? 36 మంది చనిపోయారు. చనిపోగానే యెహోషువ ఒక్కసారిగా షాక్ అన్నాడు. ఏంటిది, మనోడు చనిపోవడం ఏంటి? ఆగండి అని చెప్పాడు. చెప్పి వెంటనే ఆయన ఫాస్టింగ్ ప్రేయర్లోకి వెళ్ళారు. వాళ్ళందరూ కూడా, ప్రభువా నీ మాట చొప్పున వెళ్తున్నాం, ఐగుప్తు దేశం నుంచి మనం నడిపించుకుని తీసుకొచ్చాం, ఇంత దూరం మనం నడిపించాం, ఈ కార్యం ఎందుకు జరిగింది? నీ నామానికి అవమానం కదా ఇది అని యెహోషువ ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు అన్నాడు, ఇశ్రాయేలీయులు పాపం చేశారు, అందుకోసమే ఇది జరిగింది అని ఏమంటాడు తెలుసా? ఇశ్రాయేలీయులు పాపం చేశారు. పాపం చేసింది ఎంతమంది? ఒకడే. కానీ దేవుడు ఏమంటాడు? ఇశ్రాయేలీయులు పాపం చేశారు. అంటే ఒక్కడి పాపాన్ని దేవుడు అందరికీ కూడా ఆపదిస్తాం. ఒక్కడు చేసినటువంటి పాపాన్ని బట్టి 36 మంది బలైపోయారు. ఇశ్రాయేలు సైన్యం మొత్తం కూడా ఓడిపోయారు. కాబట్టి సంఘమా ప్రవక్త దాన్ని బట్టి ఏమంటాడంటే, మనము సంఘంలో నడుస్తున్నప్పుడు మన యొక్క తప్పిదాల ద్వారా సంఘము దెబ్బతినే అవకాశం ఉన్నది, సంఘము సమస్యలు వచ్చేటువంటి అవకాశము ఉన్నది. కాబట్టి
కాబట్టి మనం నడిచే విధానం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి మనం పరిశుద్ధంగా జీవించాల్సిన అవసరము ఉన్నది. మనం పరిశుద్ధంగా మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. మనం పరిశుద్ధంగా చూడాల్సిన అవసరం ఉన్నది. ఇష్టానుసారంగా మనం జీవిస్తే, ఇష్టానుసారంగా మనం మాట్లాడుతూ ఉంటే అది నీకు మాత్రమే కాదు కానీ టోటల్ సంఘానికి కూడా అది ఎఫెక్ట్ వస్తుంది. హల్లెలూయా. కాబట్టి సంఘమా, మనం ఎక్కడ నడుస్తున్నాము, మనం ఎక్కడున్నాము, మనం ఎవరితో సహవాసం చేస్తున్నామో నీవు నేను అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే దేవుని శరీరంలో మనం భాగమై ఉన్నాము. హల్లెలూయా. చూడండి, దేవుడి వాక్యం ఏం చెప్తా ఉందంటే మనందరం కూడా యేసుక్రీస్తు శరీరంలో అవయవమై ఉన్నాము. అవునా? తెలుసు కదా మాట. మనందరం యేసుక్రీస్తు శరీరానికి అవయవాలమై ఉన్నాం. ఆమేన్. అంటే ఒకళ్ళేమో చెయ్యి, ఇంకొకళ్ళేమో కాలు, ఇంకొకళ్ళు కన్ను, ఇంకొకళ్ళు ముక్కల. ఓకే. సో ఇప్పుడు ఈ వేలుకి ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి. ఓకే. ఇప్పుడు శరీరం అంతా ఏడుస్తుందే లేదా? శరీరం మొత్తం మారబడితే లేదా? ఎందుకని? ఇవన్నీ కూడా అతకబడి ఒక్క శరీరంగా ఉన్నాయి. ఆమె కంటికి దెబ్బ తగిలితే మనం శరీరం మొత్తం నిద్రపోదు. చెవిలో నొప్పి పుడితే మనకి ఎక్కడో శరీరం అంతా కూడా ఇబ్బంది పడుతూ ఉంటుంది. వాడు కూడా చెవికి ఇబ్బంది అయితే, చెవికి సమస్య వస్తే, చెవి లోపల ఏదో కుళ్ళిపోతే నేను ఎందుకు బాధపడాలని చెప్పి చెయ్యి అనడానికి లేదు. ఆమె అంటే శరీరంలో ఏదైనా ఒక సభ్యుడు, శరీరంలో ఏదైనా ఒక అవయవం పాడైపోతే ఆమె శరీరం మొత్తం ఇబ్బంది పడుతుంది. అలాగే ప్రియ సంగమా, మనందరం కూడా యేసుక్రీస్తు శరీరంలో భాగమే ఉన్నాం. యేసుక్రీస్తు శరీరంలో అవయవమే ఉన్నాం. కాబట్టి మనలో ఒక్కడు బాగలేకపోయినా, ఒక్కడు తప్పు చేసినా అందరం బాధపడతాము, అందరం ఇబ్బంది పడతాం. కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఆమె సో కాబట్టి మనం మాట్లాడేటప్పుడు, నడిచేటప్పుడు ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. సంగమా, ఈరోజు చాలా అంటే నేను కొన్ని టెస్టిమనీస్ నేను వింటా ఉన్నాను, కొన్ని సాక్ష్యాలు. ఇప్పుడు సంఘంలో సంఘ సభ్యుల బిహేవియర్, సంఘ సభ్యుల ప్రవర్తన బయట వాళ్ళకి ఆటంకంగా ఉంటుంది, లోపల కూడా అది ఆటంకంగా ఉంటుంది. ఆమె మనలో ఎవరైనా సరే ఒకళ్ళు బయటికి వెళ్ళి ప్రజల మధ్యలో సరిగ్గా ప్రవర్తించట్లేదు అనుకుందాం. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు? నేను ఒక్కడే అంటారు, అలానా సంఘం ఇట్లాంటిది, అలానా సంఘస్థులు ఇట్లా చేస్తారు అని సంఘం మొత్తం అంటారు. నేను ఒక్కడే అంటారు. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే నీళ్ళు బాప్తిజం తీసుకుని ఈ సంఘంలో సభ్యుడయ్యావో, ఆమె యువర్ రిప్రజెంటింగ్ దిస్ చర్చ్, నీవు ఈ సంఘాన్ని ప్రతిబింబిస్తున్నావు. కాబట్టి నీవు ఒక్కడే చేసే పని సంఘం అంతటికి కూడా ఆపాదించబడుతుంది. కాబట్టి సంఘమా, మనం బయటకు వెళ్ళినప్పుడు మన యొక్క బిహేవియర్, మన యొక్క ప్రవర్తన, మన యొక్క మాటలు జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఏమవుతుందండి జాగ్రత్తగా మాట్లాడకపోతే? నేను ఒక్కడే కదా. ఏమవుతుంది అని అంటే నీవే బయట వాళ్ళు సంఘం లోపలికి రావడానికి అడ్డుపడ్డగా ఉంటాం. అర్థమైందా? ఎంత నష్టం జరుగుతుంది మనకు అనిపిస్తుంది. నేను ఒక్కడే కదా, అది నా వ్యక్తిగతం కదా. చూడండి, సంఘంలో వ్యక్తిగతం అనేది ఉండదు. ఆమె ఇది నాది కదా, నాకు సంబంధించింది కదా, నా ఇష్టం ఇది. నో. ఎందుకంటే నీవు తప్పు చేస్తే సంఘం అంతా కూడా అఫెక్ట్ అవుతుంది. చెప్తున్నాడు, దెర్ ఈజ్ నో ప్రైవేట్ లైఫ్. ప్రైవసీ ఉంది. నీకు
ప్రైవసీ అంటే వ్యక్తిగతంగా నువ్వు పోయి ప్రార్థన చేసుకోవడానికో, వ్యక్తిగతంగా నువ్వు ఒంటరిగా వెళ్ళి ఏదైనా పనులు చేసుకోవడానికో నీకు అవకాశం ఉంది. కానీ వ్యక్తిగత జీవితంలో నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించడానికి లేదు. అలా చేస్తే ఖచ్చితంగా సంఘం మొత్తం కూడా అఫెక్ట్ అవుతుంది, సంఘం మొత్తం కూడా ప్రభావితం అవుతుంది. సో నీవు బయటకు వెళ్ళిన తర్వాత ప్రజల మధ్యలో నీ యొక్క ప్రవర్తన బాగోకపోతే 2 నష్టాలు జరుగుతా ఉన్నాయి ఇక్కడ. నంబర్ 1, బయట ఉన్నటువంటి అవిశ్వాసులు, బయట ఉన్నటువంటి పాపులు, వాళ్ళందరూ కూడా సంఘాన్ని వేలెత్తి చూపేట అవకాశం కల్పిస్తా ఉన్నారు. నంబర్ 1. అలాగే వాళ్ళు ఒకవేళ మారి యేసుక్రీస్తుని నమ్ముకోవాలని చెప్పి అనుకున్నా కూడా నిన్ను చూసి వెనకడుగు వేస్తారు, వెనకడుగు వేసే ప్రమాదం ఉంది. కాబట్టి బయట వెళ్ళినప్పుడు మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక రెండవ సమస్య ఏంటి అని అంటే, నీవు నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నావు కాబట్టి సంఘంలోకి దేవుడు రాకుండా నువ్వు అడ్డుకుంటున్నావు. సంఘంలో హార్మోనిని, సంఘంలో ఉన్నటువంటి ఆ ఐక్యత కావచ్చు, సంఘంలో దేవుడితో కలిసి మనం కొనసాగేటువంటి ఆ విధానాన్ని, నీవు ఆ లయని నువ్వు తెగబడుతున్నావు. సంఘము దేవుడు కలిసి వెళ్ళాలి. నువ్వు ఎక్కడో బయట నీ ఇంట్లోనో, నీ ఇంటి పక్కనతోనో, లేదా నువ్వు పని చేసేటప్పుడు ఎవరో ఒకరి దగ్గర నీవు మాట్లాడేటువంటి మాటలు, నీవు చేసేటువంటి తప్పు, ఇక్కడ సంఘంలో కూడా దేవుడితో సంఘానికి ఉన్నటువంటి ఆ రిలేషన్షిప్ ని అది దెబ్బకొడతాం. అర్థమవుతుందా నా మాటలు? కాబట్టి సంఘమా, మనం నడవాల్సినటువంటి విధానం నడుస్తున్నప్పుడు మనం ఖచ్చితంగా మనం సరిచూసుకోవాల్సిన అవసరం ఉన్నది. నేనే కదా, నేను ఒక్కడే కదా అని మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు. చూడండి, పౌలు గారు ఇలాంటి విషయాల్ని ఆయన తేలిక తీసుకోవట్లేదు. ఆయన ఏమంటాడంటే, మీరు అలాంటి విషయాలు ఏమైనా ఉంటే మీరు ఖచ్చితంగా వాటిని ఖండించాలంటాడు. ఎందుకంటే సంఘము అంతా కూడా ఐక్యంగా ఉండాలి, సంఘం అంతా కూడా ఒకటిగా ఉండాలి. ఎందుకంటే యేసుక్రీస్తు శరీరం కనుక. ఆమేన్. పౌలు గారు ఏం మాట్లాడుతున్నాడంటే, చూడండి, పౌలు గారి యొక్క మాటలు చూస్తే దానికంటే ముందు యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు ఒకసారి చూద్దాం. సంఘంలో ఒక సభ్యుడు తప్పు చేస్తున్నప్పుడు సంఘంగా మనం ఏం చేయాలి అన్నది యేసుక్రీస్తు చెప్తున్నాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయం ఒకసారి తీయండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం. ఈరోజు కొంచెం టైం తీసుకున్నా పర్వాలేదు. కొంచెం 15వ వచనం. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతన్ని గద్దించు. అతడు నీ మాట వినిన ఎడల నీ సహోదరుని సంపాదించుకోండి. చూడండి, ఎవరైనా సరే మన పట్ల ఏదైనా తప్పు చేసినప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే, దాన్ని అందరికీ చెప్పకూడదు, దాన్ని ఎవరికి కూడా తెలియజేయకూడదు. మనం ఏం చేయాలంటే డైరెక్ట్ గా పర్సన్ దగ్గరికి వెళ్ళాలి, ఆ వ్యక్తి దగ్గర ఒంటరిగా వెళ్ళాలి. వెళ్ళి అతనితో మాట్లాడాలి. ఏ ఉద్దేశంతో మాట్లాడాలి అంటే, చూడండి, అతనిని సంపాదించుకుంటువి అన్నాడు. అర్థమైనా? అంటే నువ్వు నీ ఎడల తప్పు చేసినటువంటి ఒక సహోదరుని ఒంటరిగా వెళ్ళి కలిసినప్పుడు నువ్వు మాట్లాడాల్సినటువంటి విధానం ఏంటంటే, వాడిని సంఘంలోకి వచ్చేలాగా, లేకపోతే వాడు క్రీస్తులోకి వచ్చేలాగా వాడిని సంపాదించడం కోసమే మాట్లాడాలి. అంతేగాని వాడిని క్రిటిసైజ్ చేయడానికో, లేదంటే నువ్వు తప్పుడుగా అని నిరూపించడానికో, లేదంటే నువ్వు అన్నట్టు ఎట్లాంటి అని తీర్పు తెచ్చడానికో కాదు నువ్వు పోవాల్సింది. అక్కడ నువ్వు ఎందుకోసం పోవాలంటే, సహోదరుడా నువ్వు ఈ విధంగా ఎందుకు చేశావు, నేను ఎంతో ప్రేమిస్తా ఉన్నానే, నువ్వు ఎందుకు ఇలా చేశావు, అది తప్పు కదా, ఎందుకు ఇలా చేశావు, అలా చేయొద్దు, నేను ప్రేమిస్తున్నాను అని చెప్పి ఆ వ్యక్తితో ఆ విధంగా మాట్లాడినప్పుడు ఆ వ్యక్తి ఒకవేళ పశ్చాత్తాపడి
సహోదరుడా నేను చేసింది తప్పే, నన్ను క్షమించు అని చెప్పి అంటే నీవు ఆ వ్యక్తిని మరలా దేవుళ్ళకి తీసుకొచ్చేవాడు. ఒకవేళ వాడు నీవు ఒంటరిగా వెళ్ళినా సరే వాడు మాట వింటలేదు, వాడు చేసినట్టు తప్పునే ఒప్పుకోవట్లేదు అనుకుందాం. అనుకున్నప్పుడు ఆయన అంటున్నాడు అతను వినలేడా, అతను నువ్వు చెప్పినటువంటి మాటలు వినలేడా? ఇద్దరు ముగ్గురు సాక్ష్యం నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరిద్దరిని వెంట పెట్టుకుని అతని ఎద్దుకు పోము. అప్పుడు ఎప్పుడు వాడు వినకపోతే అప్పుడు నీవు ఇంకొక ఇద్దరిని పిలవాలి. వాడు కూడా ఎక్కడ పిలవాలి? దూరంగా పోయి ఓకే అలాంటి సహోదరుడు తప్పు చేశాడు, నేను పోయి మాట్లాడాను ఒంటరిగా, వాడు వింటలేదు. ఓకే వాడు పోయేటట్టున్నాడు, తప్పు పోయేటట్టున్నాడు. సో కాబట్టి మన ఇద్దరం కూడా మన ముగ్గురు కూడా ఒకసారి పోయి వాడితో మాట్లాడదాం అది వాళ్ళతో సీక్రెట్ గా చెప్పి ఈ శివుడితో చెప్పబాకండి అని చెప్పి అప్పుడు వాడు ముగ్గురు కూడా పోయి వాడితో మాట్లాడాలి. చూడండి, అంతకుముందు వాడు ఇతని పట్ల తప్పు చేసి ఆ సహోదరుడు ఇతని పట్ల తప్పు చేసేసానికి ఎంతమంది తెలుసు? చేసినోడికి చేయించుకోవడానికి ఇద్దరికీ తెలుసు. మిగిలిన ఇద్దరికి తెలిసిన వాళ్ళు చేసింది వాడు వెనకపోవడం వల్ల. అంటే ఆ తప్పు దేవుడే వాడిదే. ఎవరైతే తప్పు చేసి వినలేదో వాడే ఇంకొక ఇద్దరు తెలిసేలాగా అవకాశం ఇస్తున్నాడు. అదేనా? ఓకే సో ఇప్పుడు ఆ ఇద్దరు కూడా అనిపెట్టుకొని పోవాలి. వెళ్ళిన తర్వాత వాళ్ళ మాట కూడా లేదు. ఇప్పుడు మళ్ళీ వాడు ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు సంఘం మొత్తం చెప్పేలా చేస్తున్నాడు. ఇప్పుడు సంఘం అంతటికి కూడా వెళ్ళి చెప్పాలి. సో సంఘం అంతటికి తెలియజేస్తున్నావు, అందరికీ ఎందుకు చెప్పావు? నువ్వు వాడికి క్వశ్చన్ వేస్తే అలా చెప్పేలాగా నువ్వు ఎందుకు వెళ్ళావు? నువ్వు వింటే చెప్పాల్సిన అవసరం లేదు. బైబిల్ అదే చెప్పింది. వాడు వింటే ఇద్దరు పోయినప్పుడు విన్నాడు అనుకో, ఒకరు పోయినప్పుడు వింటే ఇద్దరు చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె ఇద్దరు పోయినప్పుడు వింటే సంఘం మొత్తానికి చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె కాబట్టి ఇద్దరికి చెప్పాలా చెప్పకూడదా? సంఘానికి చెప్పాలా చెప్పకూడదా? ఎవరి చేతిలో ఉన్నాను నేను? తప్పు చేసే చేతిలో ఉంది, బాధ చేతిలో కాదు. వాడి బిహేవియర్ బట్టే ఉంటుంది అది. కాబట్టి సంఘమా సో ఆ విధంగా నువ్వు వెళ్ళి చేయాలి. అతను వారి మాట ఇప్పుడు సంఘం దగ్గరికి వెళ్ళారు భూమి మీద, అతను వారి మాట వినని ఎడల ఆ సంగతి సంఘమునకు తెలియజెప్పము. అతడు సంఘము మాట వినని ఎడల అతని నీకు అన్యునిగాను సొంకరునిగాను ఎంచుకోను. ఆమె సో సంఘ మాట వినలేదనుకో ఇక అతన్ని అన్యుల్లాగా మనం ఎంచాలి. సంఘ సభ్యుడిగా అనుకోకూడదు, అన్యుల్లాగా ఎంచాలి. భూమి మీద మీరు వేటిని బంధించురో అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా. చూడండి, సంఘంలో నువ్వు వదిలేసేదైనా సంఘంలో నువ్వు చెబితే అయితే జనరల్గా మన ఆలోచన ఎట్లా ఉంటుంది? ముద్ర ఇతరులు చెప్పారు వినలేదు, అయితే ఏంటంట ఏం ఊడిపోతుంది, నాకు ఏ కోల్పోతాను నేను? సంఘం అంతా చెప్పింది వినలేదు, నేను అయితే ఏమంటే ఇప్పుడు ఏమవుతుంది? దానివల్ల వచ్చే నష్టం ఏంటి అని అంటే యేసు ఏమంటున్నాడండి, ఎంత చెప్తున్నారు? యేసుక్రీస్తు అని ఏమంటున్నాడంటే భూమి మీద మీరు వేటిని బంధించు, మీరు వేటి మోస్తారో నేను పరలోకంలో కూడా వాటిని మోస్తాను. ఆమె భూమి మీద మీరు వేటిని విప్పుతారో నేను పరలోకంలో కూడా వాటిని విప్పుతా. అంటే ప్రియ సంఘమా, సంఘానికి ఎంత అధికారాన్ని దేవుడిస్తాడో గుర్తుపెట్టుకోండి ఒకసారి. అలెలుయా. అంటే ఒక వ్యక్తిని రక్షించడానికి, ఒక వ్యక్తిని శిక్షించడానికి సంఘానికి దేవుడు అధికారం ఇస్తా ఉన్నాడు. అంటే సంఘంలో ఉండటం అనేది, సంఘంలో నడవడం అనేది చిన్న విషయం కాదండి. ఆమె కాబట్టి సంఘంలో నడిచేటప్పుడు జాగ్రత్తగా నడవాలి. బయట సమాజంలో నడిచేటప్పుడు జైల్లో వేస్తారనో పోలీసులు కొడతారనో భయపడతాం. అంటే ఒకవేళ జైల్లో వేస్తే ఇక్కడి వరకే మనం శిక్ష అనుభవిస్తాం. అదే సంఘంలో తప్పు చేస్తే, సంఘంలో తప్పు చేసి నువ్వు వినకపోతే నీకు అక్కడ
ఈ భూమి మీద తప్పు చేస్తే నువ్వు ఇక్కడే జైల్లో పడతావు. కానీ సంఘంలో వచ్చి నువ్వు తప్పు చేస్తే నువ్వు ఎక్కడ స్థానానికి వెళ్ళిపోతావు? పరలోకం, నిత్య జీవానికి వెళ్ళే ప్రమాదం ఉన్నది. కాబట్టి ఎందుకు సంఘానికి మామూలు శక్తి లేదండి. సంఘానికి మామూలు అధికారం లేదు. మీరు అనుకుంటారు సంఘంలో ఏముందా సంఘానికి చెప్పేది ఏంది కాదు. సంఘానికి అంత శక్తిని దేవుడు ఇస్తా ఉన్నాడు, ఆ అధికారాన్ని దేవుడు ఇస్తా ఉన్నాడు. కాబట్టి సంఘంతో నడవడం చాలా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. ఆ తర్వాత పౌలు గారు దీని గురించి ఏం చెప్తున్నాడు సార్ చూడు. ఓకే, పౌలు గారు 1 కొరింథీ 5వ అధ్యాయం, కొంచెం ఓపిక ఉండండి, క్లోజ్ చేస్తున్నాను. 1 కొరింథీ 5వ అధ్యాయం 1వ అధ్యాయం 1వ వచనం. మీలో జాగ్రత్తగా ఉన్నదని వదంతి కలదు. ఎవరు మాట్లాడుతున్నాడు ఇలా? కొరింథు సంఘంతో మాట్లాడుతున్నాడు. కొరింథులో ఉన్నటువంటి లోకస్తుల గురించి కాదు, కొరింథు ప్రాంతంలో ఉన్నటువంటి లోకస్తుల గురించి మాట్లాడలేదు, కొరింథులో ఉన్నటువంటి సంఘంతో మాట్లాడుతున్నాడు నేను. సో సంఘం ఏమన్నట? జాగ్రత్తగా ఉన్నట. అంటే వ్యభిచారం ఉన్నది. మీరు జాగ్రత్తగా ఉన్నది వదంతి కాదు. మీరు ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట, అట్టి జాగ్రత్త అన్ని జనంలోనూ జరగదు. అంటే ఎవరో చెప్పారు పోలేదు కొరింథీ సంఘంలో వాడు తన తండ్రి భార్యనే ఉంచుకున్నాడట. సో అక్కడ ఈ జాగ్రత్త అనేది చాలా కామన్గా జరుగుతుందండి సంఘాల్లో. సంఘానికి వచ్చేటువంటి స్త్రీ పురుషులు ఒకరితో ఒకరు పాపం చేస్తా ఉన్నారు, కొరింథీ సంఘం చెడిపోయిందండి అని చెప్పి పౌలు గారికి ఎవరో చెప్పారు. చెప్పినప్పుడు ఈయన అంటున్నాడు, ఇట్లు మీరు ఒప్పుకుంటున్నారే, కానీ మీరు ఎంత మాత్రం దుఃఖపడి ఇలాంటి కార్యం చేసిన వాడిని మీలో వెలివేసిన వారు. అంటే అలాంటి వ్యభిచారము, అలాంటి జాగ్రత్తలు జరుగుతున్నా సరే వాళ్ళలో ఉప్పుకుంటున్నారంట. అంటే వాళ్ళలో పశ్చాత్తాపం అనేది చూడండి. వాడు తప్పు ఒక అమ్మాయితో చర్చకొచ్చి అమ్మాయితో తిరుగుతూ ఉన్నాడు, చర్చకొచ్చి పెట్టొస్తాడు, బొమ్మ పిలుచుకొని బైబిల్ చేతితో పట్టుకొని ఎలాంటి భయం పెరుగు లేకుండా వస్తున్నాడు. అంటే నేను తప్పు చేస్తున్నాను అన్నటువంటి కాన్షియస్ కూడా వాడికి లేకుండా సంఘంలో తిరుగుతున్నాడంట. ఏంటిది అన్ని జనాలు కూడా ఏంటి తెలంగాణ ఆశ్చర్యపోతున్నాడు. అంటే ఇలాంటి తప్పు జరుగుతున్నప్పుడు నువ్వు జనరల్ గా నీకు పశ్చాత్తాపం ఉండాలి, లేదంటే నేను తప్పు చేశామన్నటువంటి భావం ఉండాలి. అలాంటిది కూడా లేదు. మీరు ఒప్పుకుంటున్నారే, ఒప్పుకుతున్నారు, కానీ మీరు ఎంత మాత్రమో దుఃఖపడి ఇలాంటి కార్యం చేసిన వాడిని మీరు వెళ్ళవేసిన వారు కాదు. ఇంత జరుగుతుంది మన సంఘంలో. ఏంటి అని చెప్పి మీరు ఒక్కరు కూడా వాడిని వెళ్ళేద్దాం, లేదంటే వాడిని కంట్రోల్ చేద్దాం అన్న ఆలోచన మీరు ఎవరు కూడా చేయట్లేదు. నేను దేహ విషయమై దూరంగా ఉండను, ఆత్మ విషయమై సమీపంగా ఉండి మీతో కూడా ఉండినట్లుగానే ఇటు కార్యం ఎలాగో చేసిన వాడిని గురించి ఇదివరకే తీర్పు తీర్చున్నాను. నేను ఆల్రెడీ వాడిని జడ్జ్ చేశాను. అట్లాంటి వాడు ఈ సంఘం ఉండకూడదు, వాడిని వెలేయండి, నేనైతే వెలేసాను అంటున్నాడు పౌలు గారు. అంటే సంఘంలో ఏదైనా తప్పు జరుగుతున్నప్పుడు ఆ తప్పుని సరిదిద్దాల్సిన బాధ్యత సంఘం మీద ఉన్నది. ఆమె ఎందుకంటే వాడు ఒక్కరు తప్పు చేస్తే ఎఫెక్ట్ అంతా కూడా ఎవరి మీద పడుతుంది? సంఘం మీద పడుతుంది. దేవుడు సంఘంలో ఉండడు. కాబట్టి అలాంటి వాటిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే చూడండి, అలాంటి వాటిని ఆయన ఒప్పుకోవట్లేదు. ఇంకా 11వ వచనం దగ్గరకు వస్తే ఆయన అంటాడు, ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు ఎవడైనాను జారుడు కానీ, లోబి కానీ, విగ్రహారాధకుడు కానీ, తిట్టుబోతు కానీ, త్రాగుబోతు కానీ, దోచుకునేవాడు కానీ అయ్యి ఎడలా. ఆమె సో సంఘానికి వచ్చేటువంటి సహోదరుడు త్రాగుతున్నాడు, లేదంటే తిట్టుబోతు, వాడు ఎప్పుడు చూసినా బూతులు మాట్లాడుతున్నాడు. ఆమె సో అలాంటి వాడితో సాంగత్యం చేయకూడదు, భుజమునకూడదని మీకు వాయించున్నాను. అంటే అలాంటి వాడితో స్నేహం కూడా మీరు చేయకూడదు. అంటే మీరు వెలివేయాలి అని చెప్పి పౌలు గారు ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. వెలియకపోతే ఏమవుతుందంటే సంఘానికి ఎఫెక్ట్ వస్తుంది. సంఘంలో దేవుడు పనిచేయడు.
ఆమె నేను ఒక్కడే చేస్తున్నా, వాళ్ళారు వీళ్ళారు అని పడవచ్చు. కానీ సంగమా మీరు గమనించండి, అలా అటువంటి వాళ్ళ మీద చర్య తీసుకోకపోతే సంఘానికి ఎఫెక్ట్, సంఘం నష్టపోతుంది. కాబట్టి ఖచ్చితంగా అలాంటి బిహేవియర్ మనం ఖచ్చితంగా ఖండించాలి, చెప్పాలి. ఆమె అయితే ఇక్కడ ఇంకొక విషయం ఉంది. అలా తప్పు చేసే వాళ్ళని మనం వెలియాలి అని పౌలు మాట్లాడుతుంది. వెలియాలి అన్న మాట ఎందుకు మాట్లాడుతున్నాడు ఆయన అని అంటే, వాడు పచ్చి దుర్మార్గుడు, వీడు దుష్టుడు, అసలు వీడు పనికిమాలినోడు చెప్పడానికి కాదు. అదేనా ఎందుకు వెలియమంటాడంటే, పౌలు గారు ఇంకోసం చెప్పారు. ఆయన అన్నాడు అట్టి వారిని రక్షించడం కోసం అంట. అర్థమైనా మీకు? అంటే వెలియడం వెనుక ఉద్దేశం ఏంటి? పౌలు గారి ఉద్దేశం అని అంటే వారిని శిక్షించడం మాత్రమే కాదు, ఆ శిక్ష ద్వారా వారిని రక్షించడం. అదే కానీ అంతకుముందు పరిస్థితి వేరుగా ఉంటాయి. మనం ఎవరైనా తప్పు చేస్తే వాడిని తిప్పిపోవడానికి, వాడిక అసలు ఈడంత దుర్మార్గుడు లేడు అని ఎస్టాబ్లిష్ చేయడానికి, వాడు పరువు తీయడానికి మాత్రమే అలాంటి కార్యాలు జరిగాయి తప్ప వాడు నిజంగా బాగు చేయడం ఉద్దేశం. కానీ పౌలు గారు వెళ్ళేస్తున్నాడు, కానీ ఆ వెళ్ళినట్టు వెనక ఏముంది అంటే వాడిని బాగు చేయాలని ఉద్దేశం కనపడతాం. అదే మీకు వాడిని రక్షించాలని ఉద్దేశం కనపడుతుంది. ఆమె ఆయన ఏమంటాడంటే మీరు వెలియండి, ఎందుకంటే వాడి శరీరం నాశనం అయ్యి వాడి ఆత్మ రక్షించబడాలని అంటున్నాయి. మీరు పైన చదివితే ఉంటుంది అన్నమాట. అంతకుముందు కూడా నేను చెప్పాను మీకు. 4వ వచనం ఏమనగా ప్రభువుని యేసు దినమందు వాని ఆత్మ రక్షించబడినట్లు శరీరేచ్ఛను నశించుటకై, శరీరేచ్ఛలు అంటే శరీరం నశించి వాని ఆత్మ రక్షించబడినట్లు ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభువైన యేసుక్రీస్తు బలంతో కూడి వచ్చినప్పుడు అట్టి వారిని సాతానుకు అప్పగింపవలెను. అంటే సాతానుకు అప్పగించాలి, అప్పుడు వెలియాలి. ఎందుకోసం అంటే వాడు ఆత్మ రక్షించబడ్డారు. అదే మీకు వాడు మనకి కష్టం కాదు, వాడు నాశనం అయిపోవాలని కాదు. అదేనా వాడు నాశనం అయిపోవాలని కాదు, ఏదవుతుంది వాడు ఆత్మ రక్షించబడటానికే. అలాగే సంఘం లోపల దేవుడు పనిచేయడానికి అలాంటి వారిని వెలివేయాలని చెప్తాను. సో తిట్టుబోతు కానీ, త్రాగుబోతు కానీ, జాడు కానీ, సో అలాంటి వాళ్ళని వెలివేయాలి, వాళ్ళతో మాట్లాడాలి. ఎలా వెలివేయాలని మీకు ఆల్రెడీ చెప్పి ప్రొసీజర్. ఫస్ట్ వెళ్ళి ఒంటరిగా మాట్లాడాలి, వినకపోతే ఇతరులు తీసుకెళ్ళాలి, ఇతరులకు సాక్షులు తీసుకెళ్ళాలి. అప్పుడు వినకపోతే సంఘానికి చెప్పాలి, అప్పుడు వినకపోతే అప్పుడు అతనికి 30 రోజులు టైం ఇచ్చి వెలివేయాలి. ఎందుకు చెప్తానంటే వాడి ఆత్మ రక్షించబడినట్లు. అదే మీకు వాడి ఆత్మ రక్షించబడాలి అన్న ఉద్దేశంతో ఇది చేయమని పౌలు గారు చెప్తున్నాడు. సో కాబట్టి సంఘం మనము సరిగ్గా ప్రవర్తించకపోతే మీకు ఒక్కడికే కాదు ప్రమాదం, సంఘం మొత్తానికి కూడా ప్రమాదమే. కాబట్టి దాన్ని మనం సహించకూడదని బైబిల్ మనకి స్పష్టంగా తెలియజేస్తాం. ఏమంటే ఇది జాగ్రత్త గురించి అలాంటి పెద్ద పెద్ద కార్యాలు చేస్తే మనం ఊరుకోం. అంటే మన సంఘంలో అలాంటి కార్యాలు జరగట్లేదు, నేను జరుగుతుందని చెప్పట్లేదు. ఓకే, సో అయితే ఇలాంటి కార్యాలు ఎక్కడ జరిగితే ఎవరు ఊరుకుంటాడండి? ఊరుకోడు కదా. జాగ్రత్త చేయడం ఏంటండి, విచారణ చేయడం ఏంటి, సంఘంలోకి వచ్చేటువంటి ఆడపిల్లలతో తిరగడం ఏంటి, అలాంటి కార్యాలు ఏంటి ఎక్కడ జరుగుతుంది? ఇక్కడ జరగదు కదా. జరిగితే మనం ఊరుకుంటామా? అలాంటి పెద్ద పెద్ద కార్యాలు జరిగితే మనం ఊరుకోం కదా. సో అలాంటి జరిగినప్పుడు చూద్దాంలే, చిన్న చిన్న అంటే అసలు ఎలాంటి వాటిని వెళ్ళాలి అని అంటే పౌలు గారు ఇంకో చోట చెప్తున్నాడు. 1 తిమోతి 1వ అధ్యాయం ముగిస్తున్నాను నేను. 1 తిమోతి 1వ అధ్యాయము 19వ వచనం. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడ బద్దలైన వారి వలె చెడి ఉన్నారు. Which some having rejected the concerning the faith have suffered shipwreck, of whom
చూడండి, అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారిలో చెడి ఉన్నారు. వారిలో హుమెనయును అలెగ్జాంద్రును ఉన్నారు. పేరు కూడా చెప్తున్నాడు ఆయన. చూడండి, పౌలు గారు సంఘంలో వెలివేసినప్పుడు వాళ్ళ పేర్లు ఆయన చెప్తున్నాడు. వాళ్ళ పేర్లు ఏమిటి అంటే హుమెనయును అనేవాడు, అలాగే అలెగ్జాంద్రు. వీళ్ళు చేసిన తప్పు ఏంటంట అంటే వీరు దూషింపకుండా శిక్షింపబడుటకై వీరిని సాతానుకు అప్పగించింది. పౌలు ఆల్రెడీ వీళ్ళిద్దరు వెళ్ళేసాడంట. అదేనా, పౌలు గారు ఆల్రెడీ వీళ్ళిద్దరిని కూడా సాతానికి అప్పగించాడంట. ఏంటి వాళ్ళు చేసిన తప్పు అంటే దూషింపకుండా, అంటే వాళ్ళు దూషిస్తున్నారంట. వాళ్ళు ఎక్కడైనా సరే అవలేదుగా బయట లోకస్తులు మాట్లాడేట్టుగా బూజు మాట్లాడుతున్నారంట. అర్థమైందా? వాళ్ళ నోరు తెరిస్తే బూతులు వస్తున్నాయి, కానీ వాళ్ళు చర్చకుంటే విశ్వాసం. ఎవరు పేరు? హుమెనయును అలెగ్జాండర్ అనేవాడు పేరు. అలెగ్జాండర్, హుమెనయును, వీళ్ళిద్దరూ కూడా వీళ్ళు సంఘంలో కొనసాగుతున్నటువంటి విశ్వాసులే. వీళ్ళు ప్రభు యేసుక్రీస్తు బాప్తిసం తీసుకున్నారు, ప్రభుత్వ రోజులు కూడా తీసుకుంటున్నారు. కానీ బయట వీళ్ళు ఏం చేస్తున్నారంటే బూతులు అవలేదుగా మాట్లాడుతున్నారంట. నోరు తెరిస్తే బూతులు మాట్లాడుతున్నారు. పౌలు అంటాడు, నేను వారిని సాతానుకు అప్పగించింది. అదే ఎందుకంట దూషింపకుండా శిక్షింపబడుటకై. అంటే ఇక వాళ్ళ బూతులు మానేసేలాగా వాళ్ళ మీద నేను శిక్ష వచ్చేలాగా సాతానికి అప్పగించాను. సో కాబట్టి ఆ సాతానికి అప్పగించడం వల్ల ఏమొస్తుందంటే బూతులు అనేవి మారిపోతాయి. అవి వాళ్ళ విధంగా రక్షించబడతారు. శిక్షించబడడం ద్వారా వాళ్ళు రక్షించబడతారనే ఉద్దేశంతో ఈ హుమెనయును అనేవాడిని, అలెగ్జాండర్ అనేవాడిని నేను వెలివేశాను అంటాడు ఆయన. అంటే పౌలు గారు ఆల్రెడీ బూతులు మాట్లాడే వాళ్ళని వెలివేశాడు. అదేనా? సో కాబట్టి సంఘంలో బూతులు కూడా మాట్లాడకూడదు. ఆమె కొంతమంది ఓపరంగా మాట్లాడుతున్నారు, అది వేరే, ఆ సంగతి వేరే. ఓకే, కొంతమందికి అనుకోకుండా వచ్చేస్తుంది, అది కాదు. సో అలాంటి మార్చుకోవాలి. నీకు ఓపరం చెప్పి నువ్వు మాట్లాడే పర్లేదు అని అనట్లేదు నేను. ఓకే, అలాంటివి మార్చుకోవాలి. కానీ బూతులు మాట్లాడటం అంటే ఏంటంటే ఇంకా లేస్తే మాట ఒకటి బూతు, మాట తర్వాత మాట ముందు ఒక బూతు, మాట తర్వాత ఒక బూతు. సో ఇలాగే మాట్లాడే వాళ్ళు మాట్లాడుతున్నారు, కవర్లు మాట్లాడుతున్నారు. కానీ అలవాటుగా ఎప్పుడో సార్ తొలగడం అది వేరే. ఎందుకంటే ఆ జీవితం పాత జీవితం లేదంటే మనం తిరిగేటువంటి ప్రజల వాతావరణం వల్ల ఒక్కసారి మనం దొరుకుతూ ఉంటే అది తప్పు, అది మార్చుకోవాల్సిందే. అయినా సరే ఇక్కడ మాట్లాడడం దాని గురించి కాదు, వాంటెడ్ గా కావాలని అదేనా? సో అలాంటివి తిట్టినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు మనము వెలియాలి. ఆమె సో ఎందుకంటే వాడి తిరిగితే మనకేందా, వాడితో వాడే మాట్లాడింది మనం మనం చెప్పాలి. రే బూతులు మాట్లాడతావు నువ్వు, సీక్రెట్గా చెప్పాలా, వెనకపోతే ఎవరో వేసుకో చెప్పాలా, ఇప్పుడు చేయాలి. అదే ఎందుకంటే వాళ్ళు రక్షించబడాలి, వాళ్ళు దాన్ని మానుకోవాలి అంటే ఖచ్చితంగా మనం దాని గురించి మాట్లాడాల్సిందే. హల్లెలూయా. అంతేనా? ఇంకేమైనా ఉన్నాయా? పౌలు గారు వెళ్ళేసింది లాస్ట్ 2 తిమోతి 2వ తిమోతి 2వ అధ్యాయము 16వ వచనం. అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖులు వేయడం, అట్టి మాటలాడు వారు మరి ఎక్కువగా భక్తిహీనులు అవుదురు. అపవిత్రమైనటువంటి మాటలు మాట్లాడే వారికి నువ్వు దూరంగా ఉండు. అలాగే నువ్వు మాట్లాడుతూ ఉంటే, బూతులు ఆ విధంగా నువ్వు తిడతానే ఉంటే నువ్వు మంచి భక్తి పోతావు చెబుతాడా? నువ్వు భక్తిహీనుడు అవుతావు. అంటే బూతులు తిట్టడం వల్ల మన భక్తి పెరగడం కూడా తగ్గిపోద్ది, నువ్వు భక్తిహీనుడు అవుతావు అని పౌలు గారు చెప్తున్నాడు. 17వ వచనం, కొడుకు పూట ప్రాకినట్టు వారి మాటలు ప్రాకులు, వారిలో హుమెనయును ఫిలేతును ఉన్నారు. మళ్ళీ హుమెనయును అనేవాడు వస్తున్నాడు. ఓకే, మళ్ళీ ఫిలేతు అనేవాడు, అంటే అలెగ్జాండర్ కాకుండా కూడా ఉన్నాడు, ఫిలేతును ఉన్నారు. వీరు చేసిన తప్పు ఏంటంటే ఇక్కడ వారు పునరుద్ధానం గతించాలని చెప్పచ్చు. ఏం చెప్తున్నారు వీళ్ళు?
ఈ సుమనయ్యను అనేవాడు బూతులు ఎడుతున్నాడు. అలాగే ఇంకో తప్పు కూడా చెప్తున్నాడు. ఏంటో వాడు చేసేది అని అంటే పునరుత్థానము గతించదని చెప్పచ్చు. అంటే మృతుల పునరుత్థానం అయిపోయింది, ఎత్తమాట అయిపోయింది. వాళ్ళందరూ కూడా మృతుల పునరుత్థానం చేస్తారు. వాళ్ళు నమ్ముతామంటే, వీళ్ళు బోధిస్తామంటే పోలుగురు వీళ్ళందరూ కూడా వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఎత్తమాట అయిపోయింది, లేదంటే పునరుత్థానం అయిపోయింది అని వీళ్ళు అబద్ధం కూడా చేస్తా ఉన్నారు. గతించని చెప్పచ్చు. సత్య విషయము తప్పిపోయి కొందరు విశ్వాసము జరిపించున్నారు. ఆమె అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ఆమె కాబట్టి సంగమా సో ఇలాంటి వాళ్ళు కూడా మనం ఖచ్చితంగా హెచ్చరించాలి. ఎవరైతే అబద్ధం పోగు చేస్తూ ఉన్నారో, ఎవరైతే వాక్య వ్యతిరేకమైనటువంటి పోగు చేస్తున్నారో వాళ్ళని కూడా మనము మాట్లాడాలి. ఆమె సో కాబట్టి ఈ సంగమ బూతులు మాట్లాడటం అనేది సరైనటువంటి విధానం కాదు. నీవు మాట్లాడుతుంటే నువ్వు ఖచ్చితంగా మానుకోవాలి. ఎందుకంటే అది నీతో పాటుగా సంఘానికి కూడా సమస్య. అలాగే వాక్య విషయంలో సరైనటువంటి అవగాహన కలిగి ఉండాలి. నీకు తెలియకపోతే అడగాలి, తెలుసుకోవాలి. ఆమె ఇంకో విషయం, మీకేదైనా డౌట్ వచ్చింది అనుకోండి, ఓకే ముగిస్తాను. మీకు ఏదైనా ప్రశ్న వచ్చింది వర్తమానంలో ఎక్కడైనా, ప్రవక్త అంటాడు, కొంతమంది ప్రశ్నలు రాస్తా ఉంటారంట ఆయనకి. ప్రవక్త రాస్తా ఉంటే ఆయన అంటాడు, వేరే సంఘస్థులు ఎవరో కూడా నాకు రాయబాకండి, నా సంఘస్థులు నాకు రాయండి. మొట్టమొదటిగా మీరు వేరే సంఘస్థులు అయితే మీ పాస్టర్ గారిని అడగండి. ప్రవక్త చెప్పిన మాట ఆమె, మీ పాస్టర్ గారిని మీరు అడగండి, ఆయన తెలుసుకొని మీకు చెప్తాడు. ఒకవేళ ఆయన తెలుసుకోకపోతే, ఆయన చెప్పలేకపోతే అప్పుడు నన్ను అడగండి. ఆమె కాబట్టి సంగమ మనకంటే ఎప్పుడు ఈ అబద్ధ బోధలు మన లోపలికి వస్తాయనంటే మనము ఈ విధానాన్ని పాటించకపోవడం వల్ల. ఆమె సహోదరుడు థామస్ గారి దగ్గర ముందు ఒక ఆయన వచ్చాడు, పాస్టర్ గారు. ఆయన వచ్చి ఎత్తబాటు అయిపోయింది అని చెప్తూ ఉన్నాడు సహోదరుడికి. అంటే సహోదరుడు వచ్చి నాకు చెప్పాడు, పాస్టర్ గారు పలానా వచ్చాడు ఇట్లా చెప్తా ఉన్నాడు అని చెప్పంటే ఆయన అన్నాడంట, ఆయన కొంచెం మంచోడు కాబట్టి ఆయన ఏమన్నాడంటే, నీతో గారు మాట్లాడేది, నీ పాస్టర్ గారితో నేను మాట్లాడుతున్నాడంట. వెరీ గుడ్, దేవుడు సహోదరుడు దిగించుగా అవే. సో అలాంటి వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, అయ్యా మాతో కాదు పాస్టర్ గారితో మాట్లాడండి, రండి అక్కడికి వెళ్దాం, అక్కడ కూర్చొని మనము మాట్లాడదాం అని చెప్పాలి. ఎందుకంటే ఏదైనా సరే ఒక విషయాన్ని బయలుపరచాలి అంటే సంఘంలో దేవుడు ఇక్కడ ఉన్నటువంటి పాస్టర్ గారి ద్వారా మీకు బయలుపరుస్తాడు. కాబట్టి మీకు పాస్టర్ గారు వేసేందుకు మీకు తెలియకపోవచ్చు, కాబట్టి మీరు ఎక్కడికి రావాలంటే పాస్టర్ గారి దగ్గరికి రావాలి. సో అలా చేయడం ద్వారా అబద్ధ బోధలు అనేవి సంఘంలో ఒకరికి చొరబడకుండా మనం అడ్డుకట్ట వేసిన వాళ్ళని అవుతాము. కాబట్టి సంఘమ అబద్ధ బోధ అనేది చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు సంఘంలో. సో అటువంటి వాళ్ళు కూడా మనము ఖండించాలని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి అబద్ధ బోధ వల్ల ఏమవుతుంది అంటే మనం నశించిపోతామని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తా ఉంది. కాబట్టి సంగమ ఇట్లాంటి విషయాలన్నింటినీ కూడా మనము చూడండి, పౌలుగా చెప్తాను, కొరుకు పుండు పాకినట్టు. ఎట్లా కొరుకు పుండు పాకినట్టు అంటే పుండు కనుక కొంచెం పురుగులు తీయదని వెడల్పు చేసినట్టుగా ఆమె వారి మాటలు ప్రాబ్లం. కాబట్టి అబద్ధ బోధ విషయంలో ఎవరైనా సరే మీ దగ్గరకు వచ్చి ఏదైనా కొత్త డాక్టరింగ్ చెప్పినప్పుడు మీరు ఖచ్చితంగా పాస్టర్ గారి దగ్గర తీసుకుంటాడు. ఆమె అలా చేసినప్పుడే మనం దాన్ని ఆపగలుగుతాం. ఆమె లేదు నాకు కొంచెం వాక్యం తెలుసు కాబట్టి నేను పర్వాలేదు, నేను దాన్ని డీల్ చేయగలను చెప్పి అనుకుంటే ఆమె ప్రమాదంలో పడే అవకాశము ఉంది. అదేనా? సో కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా మీరు ఉండాలి. లేదంటే కొడుకు పుండు పాకినట్టు వారి మాటలు పాకును, వారిలో హోమేనయును ఫిలేతును ఉన్నారు. ఆమేన్. సో కాబట్టి సంగమా చెప్పేది ఏంటంటే చివరిగా మనం మన యొక్క ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా చూసుకోవాలి. మనము సంఘానికి అడ్డుగోడలుగా ఉండకూడదు. ఒకవేళ ఎవరైనా సరే ఆ విధంగా కనపడితే మనం ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం అవుతుంది. ఒకవేళ నేనే కనపడ్డాను అనుకో,
నా గురించి కూడా చెప్తున్నాను నేనే కనపడ్డాను అనుకో, మీరు అందరికీ చెప్పేటప్పుడు నాకు చెప్పకండి దయచేసి. నేను ఏదైనా తప్పు చేస్తానని చెప్పి కనిపించింది అనుకోండి, ఓకే, మీరు ఇంకా సంఘం అందరికీ చెప్పిన తర్వాత ఏం చేశాడు ఆయన? అందుముందు ఆయన నాకు చెప్పకుండా అందరికీ చెప్పాడు, పోయి విజయవాడ వరకు పోయాడు. అట్లా చేయబాకండి మీరు, ఓకే. సో మీరు డైరెక్ట్గా నా దగ్గర రండి, ఓకే. సో డైరెక్ట్గా వచ్చి నాతో సీక్రెట్గా మాట్లాడండి. సో నాకు తప్పైతే నేను మీకు క్షమాపణ అడుగుతాను, లేదంటే సరేసుకుంటూ సహోదరు చెప్తాను, చెప్పినట్టు మీరు ఇంకా సైలెంట్ అయిపోవాలి, ఓకే. సో బయటికి వెళ్ళి నేను ఆయనతో మాట్లాడాను, ఆయన్ని గర్తించాను, ఆయన అయ్యొద్దు. అర్థమైనా? ఎవరైనా సరే ఒక సహోదరుడిని మనము గర్తించినప్పుడు, లేదంటే అతనికి మనం కరెక్ట్ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు సీక్రెట్గా జరగాలి. జరిగిన తర్వాత ఆ ఒప్పుకున్న తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నా తీసుకొచ్చి అందరూ చెబుతూ ఉంటారు గొప్పతనంగా, ఓకే. నేనేమనుకున్నాను, పాస్టర్ గారిని నిలదీశాను నేను మాట్లాడితే పాస్టర్ గారు దిక్కులు వల్ల అది ఏదనుకుంటున్నాను నేను ఇవ్వద్దు, ఓకే. సో అదేంటంటే బోస్టింగ్ అన్నమాట, అది గర్వం, ఆమె అదొద్దు, ఓకే. సో కాబట్టి సంగమా, నేను చేసినా సరే మీరు చేసినా సరే విధానం ఎలా ఉండాలంటే ఇలాగే, ఆమె. సో అప్పుడు సంఘం అంతా కూడా ఐక్యంగా ఉంటుంది, దేవుడు మన లోపల నివాసం చేస్తాడు, ఆమె. ఈ మాటలు దేవుడు దీవించిన గాక, దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించిన గాక, ఆమె. తల వంచండి, ఎక్కడ వాళ్ళు అక్కడే మరి ప్రభురాత్రి భోజనాలకు వెళ్దాం. సో కాబట్టి మీరందరూ కూడా మరి ప్రార్థన పూర్వకంగా సిద్ధపడాలని ప్రభుపేట మనం చేస్తా ఉన్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా తల వంచండి, ప్రార్థన చేయండి, ఎవరికి వాళ్ళు ప్రార్థన చేయండి. సమయం కొంచెం ఆలస్యమైంది. ప్రభువా, మా పరమ తండ్రి, మీరు నన్ను జ్ఞాపకం చేసుకునండి తండ్రి, మాకు సహాయం చేయండి నాయన. ఇదిగో తండ్రి, విన్న వాక్యము అయ్యా మా హృదయాల్లో ఫలించినట్లుగా సహాయం చేయండి తండ్రి. మేము ఇతరులకు అడ్డుగడ్డగా ఉండకుండా అయ్యా సంఘంలో ప్రతి సభ్యుడు కూడా ఈ వాక్యానుసారంగా జీవించే భాగ్యాన్ని దయచేయండి నాయన. అయ్యా మా దోషములను, అపరాధములను, మా అతిక్రమలను మన్నించండి నాయన. మేము ప్రభావిత భోజనంలో పాలు పొందబోతా ఉన్నాం, మీతో మేము సహవాసం చేయబోతున్నాం. అంటే ప్రభాత్రి భోజనము లేదంటే రొట్టె ద్రాక్షరసము అనగా అది ప్రభు శరీరమైనదని అయ్యా మాతో మాట్లాడవు తండ్రి. ప్రభు శరీరం అనగా సంఘమైన ఆయన. కాబట్టి మేము ఎక్కడ ఉన్నామంటే సంఘంలో జీవిస్తున్నాం, సంఘంతో నడుస్తున్నాం. కాబట్టి మా దోషములను, అపరాధములను, అతిక్రమలను మన్నించండి అయ్యా. సంఘంలో ఐక్యతను తీసుకొని రండి, సంఘంలో మీరు ఉండండి నాయన, మీరు నడవండి తండ్రి సంఘంతో. ప్రభువా, ఆ లోపలికి రండి నాయన, మా దోషాలు పరిహరించండి నాయన. అయ్యా మా తండ్రి, ప్రభావిత భోజనంలో పాల్గొంపులు పొందడానికి యోగ్యులు చేయండి నాయన. ప్రార్థన చేద్దాం, ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేస్తుండగా మరి సహోదరులు, సంఘ పెద్దలు ముందుకు రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తా ఉన్నాం. ఎవరు మౌనంగా వద్దంటే ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి, సిద్ధపడండి. హృదయపూర్వకంగా మీరు ప్రార్థన చేయండి, మొక్కుబడిగా కాదు. మహాపరిశుద్ధుడా, జీవము కలిగిన తండ్రి, మీకు నామ స్తోత్రము నాయన. అయా మా పాపాలను తీసివేయడానికి, మమ్మల్ని రక్షించడానికి 2000 సంవత్సరాల క్రితము అయా శరీరం ధరించి భూమి మీదకి వచ్చావు నాయన. అయా నా తండ్రి, ఆ శరీరము అయా నా తండ్రి దున్నబడింది నాయన. అయా శరీరము చీల్చబడింది నాయన. ఆ శరీరము నాయన తండ్రి గాయాలు పొందింది నాయన. ఆ గాయాల ద్వారా మాకు స్వస్థతనిచ్చావు తండ్రి. ఆ ప్రతి రోగమును భరించావు నాయన. అలాగే తండ్రి, ఆ కలువరి శిలువలో నువ్వు ఆకాశానికి భూమికి మధ్య వేలాడి రక్తాన్ని కాచి మా పాపాలను తుడిచివేసావు నాయన.
మా పాపాన్ని ఆయన శిలువకును ఆయన చెక్కకు నువ్వు కొట్టి ఉన్నావు తండ్రి. మమ్మల్ని విముక్తులను చేసావు తండ్రి. అయా మమ్మల్ని పాపం నుంచి విడుదల చేసావు నాయన. మమ్మల్ని విమోచించావు ప్రభువా, మీకు స్తోత్రం నాయన. యా నా తండ్రి, నల్లగొట్టబడినటువంటి మీ శరీరమునకు సాదృశ్యంగా ఉన్నటువంటి ఈ రొట్టెను, యా మా కొరకు చిందించబడిన రక్తమునకు సాదృశ్యంగా ఉన్నటువంటి ఈ ద్రాక్షారసమును యా మీరు పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి, ఆశీర్వదించండి నాయన. తించుండగా మీ బిడ్డలమైనటువంటి మాకు యా మీతో సహవాసం చేసే భాగ్యాన్ని దయచేయండి, మీతో నడిచే భాగ్యాన్ని దయచేయండి. అయ్యా సంఘము నాయన, ఓ సంఘంలో ప్రతి సభ్యుడు కూడా అయా జాగ్రత్తగా నడవటానికి సహాయం చేయండి తండ్రి. ప్రభువా కృప చూపించండి. ఇదిగో నాయన, ఈ రొట్టె ద్రాక్షారసము నాయన ఇప్పుడు తినడానికి మమ్మల్ని యోగ్యులుగా చేయండి ప్రభువా. మా దోషములను అపరాధములను మన్నించండి నాయన. ఈ కృప మీ కాపుదల మాకు తోడుగా ఉంచి నడిపించమని మా ప్రభువును రక్షకుడు నాయన యేసు క్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాను బ్రహ్మ తండ్రి. ఆమేన్. యేసు క్రీస్తు నామములో ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఉండండి అమ్మా. ఎవరు ఖాళీగా ఉండొద్దు, సిద్ధపడండి. ప్రార్థన పూర్వకంగా ప్రార్థన చేయండి ప్రతి ఒక్కరు. నా ప్రార్థన ఆలకిస్తాను దేవుడు వాగ్దానం చేశాడు. సహోదరుడా ప్రభువుని యేసుక్రీస్తు తెలుసుకుని, సహోదరుడా ప్రభువుని యేసుక్రీస్తు తెలుసుకుని, సహోదరుడా ప్రభువుని యేసుక్రీస్తు రక్తం తీసుకుంటారు. సహోదరుడా ప్రభువుని యేసుక్రీస్తు రక్తం తీసుకుంటారు.